యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే విల్ డూ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్. సో, ఫస్ట్ వచ్చి ఏంటంటే నువ్వు ఒక రిపోర్ట్ క్రియేట్ చేసావు. ఒకసారి నీ వర్క్ స్పేస్‌కి వెళ్ళవా? యాహ్! హ్మ్. వర్క్ స్పేసెస్ మీద క్లిక్ చెయి. యాహ్! వర్క్ స్పేసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓకే. ఇక్కడ మనకి 3 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. తనూష వర్క్ స్పేస్ ఒకటుంది. ఫైనాన్షియల్ డొమైన్ వర్క్ స్పేస్ ఒకటుంది. రెస్టారెంట్ అనే వర్క్ స్పేస్ ఒకటుంది. తనూష అనేది నీ మెయిన్ వర్క్ స్పేస్ కదా! ఓకే. ఇప్పుడు తనూష అనే వర్క్ స్పేస్‌ని ఓపెన్ చేసి చెప్తాను. క్లిక్ ఆన్ ఇట్. యాహ్! ఇప్పుడు ఏదైతే మనం చూస్తామో ఓకే. నువ్వు రిపోర్ట్ ఓపెన్ చేసావు. జస్ట్ ఓకే. ఫైన్. ఒక్కసారి మళ్ళీ వర్క్ స్పేసెస్ మీద తనూష మీద క్లిక్ చెయ్యి. యెస్. ఇది నీ వర్క్ స్పేస్. ఓకేనా? ఇక్కడ 2 రిపోర్ట్స్ ఉన్నది. ఈ కామర్స్ రిపోర్ట్ ఒకటుంది. సప్లై చైన్ డాష్‌బోర్డ్ రిపోర్ట్ ఒకటుంది. సో, ఇక్కడ మనకి రిపోర్ట్ ఉంది. సెమాంటిక్ మోడల్ ఉంది. రిపోర్ట్‌కి, సెమాంటిక్ మోడల్‌కి డిఫరెన్స్ ఏంటి? డేటా. యాహ్! ఓకే. ఫైన్. ఇప్పుడు మనకి ఈ కామర్స్ రిపోర్ట్ ఉంది గదా! ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేసి చెప్తా. ఓకే. ఈ కామర్స్ రిపోర్ట్ అనేది ఇది నీ డాష్‌బోర్డ్, నీ రిపోర్ట్ కదా! ఈ రిపోర్ట్‌ని నువ్వు అశ్రితకి షేర్ చేయాలి. ఓకే. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది చూడు. ఆ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తావు. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఓకే. ఇక్కడి నుంచి ఏంటంటే, నువ్వు రిపోర్ట్‌ని అశ్రితకి షేర్ చేయొచ్చు. అక్కడ మెయిల్ అడ్రెస్ ఇవ్వడం వల్ల. ఓకే. అయితే పైన నువ్వు రిపోర్ట్‌ని షేర్ చేసే ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. పైన పీపుల్ ఇన్ యూర్ ఆర్గనైజేషన్ విత్ ద లింక్ అని ఉంది చూసావా? దాని మీద క్లిక్ చేయవా? యాహ్! ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. కింద చూడండి. కింద ఆప్షన్ ఏంటంటే, అలౌ రెసిపియెంట్స్ టు షేర్ దిస్ రిపోర్ట్. అండ్ ఇంకొకటేంటంటే అలౌ రెస్పాన్స్ టు బిల్డ్ కంటెంట్. సో, ఈ 2 ఆప్షన్స్ డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, నువ్వు అశ్రితకి ఈ కామర్స్ అనే రిపోర్ట్‌ని షేర్ చేసావు. తను ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఆ యాక్సెస్ మనం ఇస్తున్నాం. అదే ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ మనకు 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ చెక్ బాక్స్ ఏంటంటే, నువ్వు ఎవరికైతే రిపోర్ట్ షేర్ చేస్తావో, వాళ్ళు నువ్వు షేర్ చేసిన రిపోర్ట్‌ని వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. అలా వాళ్ళు షేర్ చేయాలంటే వాళ్ళకి నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. అదే ఫస్ట్ బాక్స్ అన్నమాట. నువ్వేం చేస్తున్నావు అలో రెస్పాన్స్ టు షేర్ దిస్ రిపోర్ట్. అంటే నువ్వు ఎవరికైతే యాక్సెస్ ఇస్తున్నావో వాళ్ళు ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనే ఒక ఆప్షన్‌ని నువ్వు ఎనేబుల్ చేస్తున్నావు. అది ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? యాహ్! ఇప్పుడు నువ్వు అప్లై చెయి. అప్లై చేసి ఇప్పుడు తన మెయిల్ ఐడీ ఇవ్వి పైన. సో యాహ్! సో, యాహ్! ఫైన్. ఆహ్, హర్షిత నీ మెయిల్ ఐడీ చెప్పవా? లేకపోతే నీ నేమ్ చెప్పు సరిపోతుంది. నీది స్టీవ్ స్మిత్, జాన్ పీటరా? రాకేష్ సార్. ఓకే. రాకేష్ కుమారా? రాకేష్ కుమార్ సార్. ఓకే. రాకేష్ కుమార్ అని టైప్ చేయవా? ఫస్ట్ వన్ ఉంది చూడు. ఫస్ట్‌ది సెలెక్ట్ చెయి. యాహ్! సో, ఇక్కడేంటంటే సెండ్ అని కొట్టగానే ఒక్క నిమిషం. ఇక్కడ నువ్వు క్లిక్ చెయి. ఇక్కడ సెండ్ అని కొట్టగానే తనకు మెయిల్‌కెళ్తుంది. సో, ప్రెజెంట్ మనకు మెయిల్స్ ఉన్నాయా? అవుట్‌లుక్ లేదు కదా! యాహ్! సో, మనం ఏం చేయాలంటే కాపీ లింక్ ఉంది చూసావా? దాన్ని కాపీ చేసి చెప్పాను. సో, ఇక్కడ కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ యాహ్! ఈ లింక్‌ని కాపీ చేసి చాట్ బాక్స్‌లో పేస్ట్ చెయి. అప్పుడు అశ్రిత ఓపెన్ చేస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే మీరు మెయిల్ చేయొచ్చు. ఎప్పుడైతే మెయిల్ ఐడీ తీసుకొని సెండ్ అని క్లిక్ చేసారో, అది వాళ్ళు ఓపెన్ ఏంటి మెయిల్ వెళ్తుంది. మనకు అవుట్‌లుక్ లేదు కాబట్టి లింక్‌ని కాపీ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడ సో, తనుష అక్కడ ఆ చెక్ బాక్స్‌లో కాపీ కింద నీకేముంది చూడు. స్పెసిఫిక్ పీపుల్ క్యాన్ వ్యూ అండ్ షేర్ అని ఉంది కదా! అంటే నువ్వు ఎవరికైతే షేర్ చేసావో వాళ్ళు వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆహ్, క్లోజ్ చేసి పాపప్ బాక్స్‌ని మళ్ళీ ఇంకొకసారి షేర్ అని క్లిక్ చేయము. యాహ్! సో, పైన పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఉంది కదా! అదొకసారి సెలెక్ట్ చేయమా? ఫస్ట్ ఆప్షన్. ఇక్కడేంటంటే పైన చూడండి 3 ఆప్షన్స్ ఉంది. పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, పీపుల్ విత్ ఎక్సిస్టింగ్ యాక్సెస్, స్పెసిఫిక్ పీపుల్. సో, ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ ఏంటంటే, మనం ఒక మన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే,
ఇప్పుడు మనం @XYZ అనే కంపెనీలో చేస్తున్నాం. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను, ఆశ్రిత చేస్తుంది. నంబర్ ఆఫ్ యూజర్స్ చేస్తున్నారు. సో, ఫస్ట్ ఆప్షన్ నువ్వు క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ లింక్ ఉంది కదా! ఆ లింక్‌ని నువ్వు నీ ఆర్గనైజేషన్ ఎవరికైనా పంపించొచ్చు. ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే నువ్వు ఆ లింక్‌ని కాపీ చేసుకొని నువ్వు స్పెసిఫిక్‌గా ఈ పర్సన్‌కి పంపించాల్సిన పని లేదు. అంటే స్పెసిఫిక్‌గా ఒక పర్సన్‌కి యాక్సెస్ ఇచ్చి ఆ లింక్‌ని షేర్ చేయాల్సిన పని లేదు. సో, ఇప్పుడు నేనున్నా. నువ్వు నాకు ఆ లింక్ ఇవ్వగానే నేను ఓపెన్ చేస్తే నాకు వర్కౌట్ అవుతది. ఎందుకంటే మనందరం ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్నాం. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెక్ బాక్స్ ఏంటంటే పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అంటే నువ్వే లింక్ అయితే క్రియేట్ చేస్తావో ఆ లింక్‌ని నీ ఆర్గనైజేషన్ ఎవరికి షేర్ చేసినా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. అలా ఓపెన్ చేయాలంటే నువ్వు పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. ఓకే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఆప్షన్ ఉంది చూసావా? పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ యాక్సెస్ అని. అదేంటంటే ఆల్రెడీ ఎవరైతే రిపోర్ట్‌ని యాక్సెస్ చేస్తున్నారో అంటే ఫస్ట్ మనం ఇనీషియల్ ఫేజ్‌లో ఒకళ్ళకి యాక్సెస్ ఇస్తాం కదా! ఇప్పుడు నువ్వు హర్షితకి యాక్సెస్ ఇచ్చావు. అవునా? యాహ్! సో, అంటే తనకిప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ రిపోర్ట్‌ని షేర్ చేయననుకో, తనకి ఆల్రెడీ యాక్సెస్ ఉందా లేదా? ఫస్ట్ టైమ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు తనకి యాక్సెస్ ఉంది. సెకండ్ టైమ్ యాక్సెస్ ఇస్తున్నప్పుడు తను ఆల్రెడీ వన్ ఆఫ్ ది మెంబర్ యాక్సెస్ ఉన్న ఆమెలో. సో, ఆమె ఎగ్జిస్టింగ్ మెంబర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ యాక్సెస్. అంటే ఆల్రెడీ రిపోర్ట్‌కి యాక్సెస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం షేర్ చేయొచ్చు. లాస్ట్‌లో ఉంది చూసావా స్పెసిఫిక్ పీపుల్ అనేది. అదేంటంటే నాకు ఆర్గనైజేషన్ వద్దు. నేనిచ్చే లింక్ ఓన్లీ ఒక్క స్పెసిఫిక్ పర్సన్‌కి ఓపెన్ అవ్వాలి. మిగతా ఎవ్వరికీ ఓపెన్ అవ్వకూడదు. మళ్ళీ తను వేరే వాళ్ళకి షేర్ చేస్తే వర్కౌట్ అవ్వాలి అనుకుంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఒక్కసారి స్పెసిఫిక్ పీపుల్‌ని సెలెక్ట్ చేయవా? యాహ్! సో, స్పెసిఫిక్ పీపుల్ ఏంటంటే మళ్ళీ డిఫరెన్స్ చెప్తాను చూడండి. సో, విల్ గో స్మూత్‌లీ. సో, తనుష నువ్వు ఒక రిపోర్ట్ క్రియేట్ సార్? చేసావు. యెస్ హర్షిత. సార్ తను పంపించిన లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. పర్మిషన్ రిక్వైర్డ్ యూ కెనాట్ సీ ద యాహ్! కంటెంట్ ఆఫ్ దిస్. నువ్వు పర్మిషన్ రిక్వైర్డ్ అని ఉంది కదా! దాన్ని అప్రూవ్ చెయి. ఆ రిక్వెస్ట్‌ని సెండ్ చెయి. నువ్వు సెండ్ చేయది 1 మినిట్. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేద్దువు గాని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తా. అప్పుడు నువ్వు చేద్దువు గాని. ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం నేను నోట్స్ కూడా రాస్తాను. ఈరోజు నోట్స్. ఈరోజు సెషన్ వచ్చి 24th సెషన్ ప్రాక్టీస్ సెషన్. ఈరోజు డేట్ వచ్చిందండి. ఓకే. షేర్ రిపోర్ట్. ఓకే. యాహ్! ఓకే. మనం వన్ బై వన్ వెళ్దాము. ఓకే. యాహ్! షేర్ రిపోర్ట్‌లో ఆప్షన్ people in your organization. People with existing access. Specific people. Okay. యాహ్! సో, ఓకే. ఓకే. ఇవన్నీ ఇగ్నోర్ చేసేద్దాం. మనం వన్ బై వన్ వెళ్దాం. ఓకే. క్యాన్సిల్ చేసేయి హర్షిత. సారీ తనుష. సో, జస్ట్ మనం ఏం చేద్దామంటే తనుష, సో, సింపుల్‌గా నువ్వు ఒక రిపోర్ట్‌ని షేర్ చేయాలి. ఏం చేస్తావు చెప్పు? షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తావు. క్లిక్ చేసిన తర్వాత యాహ్! ఫ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయవా షేర్ అనే ఆప్షన్ మీద? హ్మ్. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్‌లోకెళ్ళిన తర్వాత పైన చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేయవా? ఓకే. సో, ఇక్కడ నేను 2 ఆప్షన్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈజీనే. సో, పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే, మీరొక లింక్‌ని జనరేట్ చేసి, ఆ లింక్‌ని మీ ఆర్గనైజేషన్ ఎవరికిచ్చినా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. ఓకే. అంటే మనకి 2 రిక్వైర్మెంట్స్ ఉంది. మనం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్‌ని ఆర్గనైజేషన్‌లో ఎవరికి ఓకే. ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ లింక్ మనం జనరేట్ చేసి, ఆ లింక్‌ని మనం ఆర్గనైజేషన్ ఎవరికి షేర్ చేసినా వాళ్ళు ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయాలి అంటే పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అనే ఆప్షన్‌ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఓకే. మనం ఒక రిపోర్ట్‌ని ఒక పర్సన్‌కి షేర్ చేసిన తర్వాత,
ఆ పర్సన్ వేరే పర్సన్‌కి షేర్ చేయాలంటే కింద సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. అలౌ రెసిపియెంట్స్ టు షేర్ థిస్ రిపోర్ట్. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఓకే. ఈ డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక లింక్‌ని ఆర్గనైజేషన్ ఎవరికి షేర్ చేయాలన్నా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయి. సో, ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయినప్పుడు నువ్వు రిపోర్ట్‌ని షేర్ చేస్తే నీ ఆర్గనైజేషన్‌కి ఎవరైనా షేర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఈ సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని ఆహ్, చెక్ బాక్స్‌ని అన్‌సెలెక్ట్ చేయవా తనుష? ఓకే. సో, ఇప్పుడు మనం సింపుల్‌గెళ్దాం. మన రిక్వైర్మెంట్ ఒకటే. మన రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్విచ్చే లింక్ తనుష ఆర్గనైజేషన్ ఎవరికిచ్చినా యాక్సెస్ చేయాలి. ఓకేనా? అప్లై చేసి మళ్ళీ ఒకసారి అప్లై చేయవా? అది కాదు. అన్‌చెక్ చేయాలి. అన్‌చెక్ చేసి అప్లై బటన్ మీద క్లిక్ చేయవా? ఓకే. ఇప్పుడు లింక్‌ని కాపీ చేయవా? ఆ లింక్‌ని కాపీ చేసి మళ్ళీ ఒకసారి చాట్ బాక్స్‌లో పేస్ట్ చేయి. ఓకే. అశ్రిత ఈ లింక్‌ని ఓపెన్ చేసి ఒకసారి నీ స్క్రీన్‌ని షేర్ చెయి. సో, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎంత టిపికల్‌గా ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే, హౌ టు షేర్ ద రిపోర్ట్ అని అడుగుతాడు. ఓకే. అలానే పీపుల్ ఇన్ యూర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ యాక్సెస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ పీపుల్ అంటే ఏంటి? అలౌ రెస్పాన్స్ టు షేర్ రిపోర్ట్స్. సెట్టింగ్స్‌లో ఉన్న ఆప్షన్స్. వాటి మీద ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అడుగుతాడు. ఓకే. అక్షయ్ ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయవా? ఆ లింక్ ఓపెన్ చేసి స్క్రీన్‌ని షేర్ చెయి. సో, ఈ లింక్ ఓపెన్ చేయగానే ఏమొచ్చిందో చూద్దాం. యాహ్! ఓకే. ఆ లింక్ ఓపెన్ చేయగానే నువ్వు లేటెస్ట్ లింక్ ఓపెన్ చేసావా హర్షిత? యెస్ సార్. ఓకే. ఇక్కడ కంటిన్యూ కొట్టవా? సో, ఇక్కడ ఏంటంటే సో, ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆ లింక్‌ని మనం స్పెసిఫిక్ యూజర్‌తో ఇవ్వలేదు మనం. ఓకే. సైన్ ఇన్ అవుతున్నారు ఎవరైనా? ఆ! సైన్ నా దాంట్లో వచ్చింది సార్. ఓకే. కంటిన్యూ నొక్కింది. నంబర్ చెప్పవా? 89. ఓకే. ఓకే. డన్. నీడ్ టు వెరిఫై. ఓకే. ఇప్పుడు నువ్వు రిపోర్ట్‌ని ఓపెన్ ఓకే. ఈ కామర్స్ రిపోర్ట్ నీకొచ్చిందా? యెస్ సార్. యాహ్! సో, తను ఫస్ట్ టైమ్ నీకు షేర్ చేసింది కదా! ఇప్పుడు ఒక్కసారి షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవా? యెస్ సార్. సో, నువ్వు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసావా? సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ ఒకసారి సెకండ్ లింక్‌ని ఓపెన్ చేయవా? ఆ! చాట్‌లోకెళ్ళి సెకండ్ లింక్‌ని షేర్ చేయవా? యాహ్! అది ఓపెన్ చేయవా? ఓకే. ఇప్పుడు షేర్ చేయవా? షేర్ మీదకి వెళ్ళు. ఓకే. పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయి ఒకసారి. యాహ్! క్లిక్ చేయి. అలౌ రెస్పాన్స్ టు షేర్. హ్మ్. ఓకే. ఇలా రాకూడదు. ఓకే. రిపోర్ట్ షేరింగ్ అనేది అర్థమైందా మీకు? యెస్ ఫస్ట్ సార్. రిపోర్ట్‌ని ఎలా షేర్ చేయాలో అర్థమైందా మీకు? యెస్ సార్. ఓకే. సో, ఇప్పుడు అశ్రిత నువ్వేం చేస్తావంటే నీ రిపోర్ట్స్‌లోకెళ్ళి నీ ఒక రిపోర్ట్ ఉంది. నీ సైడ్ నుంచి ఒక రిపోర్ట్‌ని తనుషకి షేర్ చేద్దాం. ఓకే. యెస్ సార్. యాహ్! ఏదో ఒక రిపోర్ట్‌ని షేర్ చేయి. అక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. అక్కడి నుంచైనా షేర్ చేయొచ్చు. లేపోతే ఓకే. నువ్వు ఇంకా పెయిడ్ లైసెన్స్ తీసుకోలేదా? ట్రై ఫర్ ఫ్రీ సెలక్షన్. ఓకే. నీకిప్పుడు ప్రీమియం ఫీచర్స్ వచ్చినియి. ఓకే. రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా అడుగుతుందా? ఏం అడగట్లేదు సార్. ఫైన్. నువ్వేం చేస్తావంటే యాహ్! అదొకసారి ఆ ఆప్షన్ ఎనేబుల్ సో, కింద సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని తీసేసేయి. ఓకే. అప్లై చెయి. ఓకే. కాపీ లింక్‌ని కాపీ చెయి. ఇప్పుడు ఆ లింక్‌ని గ్రూప్‌లో షేర్ చెయి. హ్మ్. ఓకే. సో, తనూష ఒక్కసారి నీ స్క్రీన్ షేర్ చేయవా? నీ స్క్రీన్ షేర్ చేసి లింక్‌ని ఓపెన్ చేయవా? అవును.
లింక్‌ని ఓపెన్ చేస్తే యాక్సెస్ అవుతుంది. రిపోర్ట్ ఓపెన్ అయింది కదా! ఫైన్. ఇప్పుడు రిపోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ షేర్ మీద క్లిక్ చేయవా దాని మీద? షేర్ ఆప్షన్ నీకు ఎనేబుల్ అవుతుందా? యాహ్! నాకు నీ స్క్రీన్ కరెక్ట్‌గా కనిపించట్లేదు. స్క్రీన్ షేర్ అవుతుంది. నాకు కొంచెం అశ్రిత నీ స్క్రీన్ షేరింగ్ ఒక్కసారి స్టాప్ చెయ్యి. ఓకే. ఫైన్. యెస్. ఇప్పుడు నీకు ఆప్షన్ ఏమొచ్చింది? షేర్ మీద క్లిక్ చెయి. ఆహా! ఓకే. మళ్ళీ ఎగ్జిస్టింగ్ పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ యాక్సెస్ కావాలా? ఓకే. సో, ఇక్కడ ఒకసారి చూద్దాము. అశ్రిత నువ్వేం చేసావంటే చెక్ బాక్స్‌ని అన్‌సెలెక్ట్ చేసావు. అవునా? చెక్ బాక్స్‌లో మనం ఏం చేసాము? ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయలా. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా నువ్వు ఓన్లీ రిపోర్ట్‌ని షేర్ చేసావు. సో, ఇక్కడ నువ్వేం చెప్తున్నావంటే నేనిచ్చే రిపోర్ట్ నేను ఎవరికైతే షేర్ చేస్తానో వాళ్ళే చూడాలి. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. అర్థమైందా మీకు ఆప్షను? యెస్. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్‌లో ఉన్న ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయకూడదు. సో, ఇప్పుడు నువ్వేం చేసావు? ఆ సెట్టింగ్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయకుండా నువ్వు ఒక రిపోర్ట్‌ని షేర్ చేసావు. ఆ రిపోర్ట్‌ని నువ్వు ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఎవరైనా ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేయడం వరకే. కానీ వాళ్ళు వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి షేర్ చేయలేరు. ఆల్రెడీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయొచ్చు. అర్థమైందా? మీకీ ఫస్ట్ పాయింట్ అనేది? ఓకే. సో, ఇప్పుడు అందుకనేసి తనుష్ ఇప్పుడు నువ్వు చూస్తే పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ పీపుల్ అనేది అక్కడ నీకు ఆప్షన్ ఏం కనిపిస్తుంది? డిజేబుల్ అయిపోయింది కదా! ఓన్లీ విత్ ఎగ్జిస్టింగ్ యాక్సెసే కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ రిపోర్ట్‌కి యాక్సెస్ ఉన్న వాళ్ళకి నువ్వు షేర్ చేయొచ్చు. కానీ అంటే నువ్వు కొత్తగా వేరే వాళ్ళకి షేర్ చేయలేవు. అర్థమైందా మీకు? సో, 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే మీరు అంటే 2 పాయింట్స్. మీరు ఒకళ్ళకి రిపోర్ట్ షేర్ చేయొచ్చు. తనకి మీరు ఒక రైట్ ఇవ్వాలన్నమాట. రైట్ ఏంటంటే తను కూడా ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అని మీరు అనుకుంటే సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. లేదు నేను ఇచ్చే రిపోర్ట్ తనే చూడాలి. తను మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు అనుకుంటే సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయకూడదు. అంతే సింపుల్. అర్థమైందా? ఓకే. సో, ఇప్పుడు తనుష్ నువ్వేం చేస్తావంటే షేర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఓకే. దీన్ని క్యాన్సిల్ చెయి. దీన్ని క్యాన్సిల్ చేసి యాహ్! సో, ఇప్పుడేం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా! అశ్రిత నీకు రిపోర్ట్‌ని షేర్ చేసింది. కానీ ఆ రిపోర్ట్‌ని నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేయకూడదని ఆప్షన్‌ని ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయలేదు కాబట్టి నువ్వు రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయలేకపోతున్నావు. అంతేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నువ్వు ఒక రిపోర్ట్‌ని అశ్రితకి షేర్ చెయి. అక్కడ నువ్వేం చేస్తావంటే సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయి. సో, దాని ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే నువ్వు ఏ రిపోర్ట్ అయితే అశ్రితకి షేర్ చేస్తావో తను ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. నువ్వు ఒక రిపోర్ట్‌ని షేర్ చేస్తలే తనుష విత్ ఎనేబులింగ్ ది ఫస్ట్ ఆప్షన్. కామర్స్ ఆల్రెడీ చేశావు కదా! అది కాకుండా వేరేది చెయి. ఓకే. హ్మ్. ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఫైన్. ఓకే చెయ్యి. అప్లై చేసి కాపీ లింక్ చేసి యాహ్! టీమ్ చార్ట్‌లో పెట్టండి. తనుష నువ్వు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చెయి. నీదవుతుంది తనుష. యాహ్! నీదవుతుంది. సారీ అశ్రితని అంటున్నా. నువ్వు లింక్‌ని షేర్ చేసాక అశ్రిత. నువ్వు ఒకసారి లింక్ ఓపెన్ చేసి మాకు స్క్రీన్ షేర్ చెయి. అశ్రిత ఉన్నావా? యెస్ సార్. ఓకే. చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే. నువ్వు ఆ రిపోర్ట్‌ని ఓపెన్ చేసావు కదా! యెస్ సార్. ద రిపోర్ట్ కాంట్ బి వ్యూడ్ బికాజ్ ద అండర్‌లయింగ్ డేటా సెట్ ఈస్ రో లెవెల్ సెక్యూరిటీ. నువ్వు రో లెవెల్ సెక్యూరిటీ అప్లై చేసావా? సప్లై చైన్ డాష్‌బోర్డ్ మీద? తనుష నువ్వేమైనా ట్రై చేసావా దాని మీద? ఓకే. ఓకే. అది అప్లై చేయడం వల్ల తనకు కనిపించట్లేదు. రో లెవెల్ సెక్యూరిటీ అనేది రిస్ట్రిక్షన్. యాక్చువల్‌గా ఈరోజు వర్కౌట్ చేయాలి మనం. వీళ్ళు లేరని చెప్పి చేయలేదు.
ఓకే. సో, ఫైన్. ఈ రిపోర్ట్ కాకుండా ఇందాక ఈకామర్స్ రిపోర్ట్ ఉంది గదా! అది ఓపెన్ చేయవా హర్షిత? ఫైన్. ఫైన్. ఇప్పుడు నీకు పైన షేర్ అనే ఆప్షన్ ఉంది చూడు. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చెయి. హ్మ్. ఓకే. వర్కౌట్ అవ్వటం లేదా? ఆ! సార్. ఓకే. ఈకామర్స్ రిపోర్ట్ ఓపెన్ చేయవా? ఈకామర్స్ రిపోర్ట్ ఇందాక వేరే లింక్ ఇచ్చాం కదా! నీకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేయవా చాట్ బాక్స్ నుంచి? స్క్రీన్ స్ట్రక్ అయిపోయిందా? అవును సార్. ఓకే. ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే. ఓకే. రీషేర్ చెయి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయి సరిపోతుంది. సార్ కనిపిస్తుందా సార్? యాహ్! కనిపిస్తుంది. సో, ఇప్పుడు నువ్వు ఈ రిపోర్ట్‌ని షేర్ చేయవా? ఓకే సార్. సో, ఈ రిపోర్ట్ నీకు తనుష షేర్ చేసింది. తనుష షేర్ చేసిన రిపోర్ట్‌ని నువ్వు షేర్ చేయాలనుకుంటున్నావు. యెస్ సార్. యాహ్! సో, ఇక్కడ నువ్వు ఇప్పుడు నువ్వు అప్లై చేసి కాపీ లింక్ చేయవా ఒకసారి? కాపీ లింక్. సో, ఇక్కడ సో, ఇప్పుడు హర్షిత నీకు తనుష షేర్ చేసింది. తనుష షేర్ చేసిన రిపోర్ట్‌ని నువ్వు వేరే యూజర్స్‌తో షేర్ చేయగలుగుతున్నావా? నీకు ఆ ఆప్షన్ ఎనేబుల్ అయిందా? యెస్ సార్. అవుతుంది. సో, మీకు అర్థమయిందా? హౌ టు షేర్ రిపోర్ట్ టు ఎండ్ యూజర్. అలానే మనం ఒక యూజర్‌కి రిపోర్ట్ షేర్ చేసినప్పుడు తను వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే ఏ ఆప్షన్ ఎనేబుల్ చేయాలో అర్థమైందా మీకు? యెస్ సార్. ఓకే. ఫైన్. ఫైన్. ఈ రిక్వైర్‌మెంట్ ఓకే. క్లోజ్ చేయవా ఇప్పుడు? ఈ కాపీ లింక్ అనేది క్లోజ్ చేసేయి. ఆ పాపప్ బాక్స్. ఓకే. సో, మీకు క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే గదా! ఫైన్. సో, హర్షిత్ ఇప్పుడు నువ్వు చెప్పు. నేను రిపోర్ట్‌ని తనుషకి షేర్ చేయాలి. అలాగే కానీ తను ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పు? పీపుల్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ పెట్టి చెక్ బాక్స్ ఏది క్లిక్ చేయవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇంకొకటి చెక్ బాక్స్‌లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయకూడదు. అంతే కదా? యెస్ సార్. అదే నేను షేర్ చేసిన రిపోర్ట్ తనుష వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే? చెక్ బాక్స్‌లో అలౌ రిసిపియెంట్స్ టు షేర్. కరెక్ట్. ఇప్పుడు నీకు పీపుల్ విత్ యువర్ ఆర్గనైజేషన్ ఉంది కదా! అది ఏంటంటే ఆ ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే నేను ఆ లింక్‌ని ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఎవరు షేర్ చేసినా రిపోర్ట్‌ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్‌ని షేర్ చేయాలంటే మన చెక్ బాక్స్‌లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అంతవరకు ఫైన్. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఇదంతా కాదు. నేను తనుషకి రిపోర్ట్ షేర్ చేయాలి. ఓకేనా? ఆ లింక్ తనకే ఓపెన్ అవ్వాలి. నువ్వు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకూడదు. గణేష్ చేసినా ఓపెన్ అవ్వకూడదు. ఫర్జానా చేసినా కూడా ఓపెన్ అవ్వకూడదు. క్వెషన్ అర్థమైందా మీకు? యెస్ సార్. ఇప్పుడు పీపుల్ విత్ యువర్ ఆర్గనైజేషన్ లింక్ ఏంటి? అది ఎవరికి షేర్ చేసినా నేను ఎవరికి షేర్ చేసినా ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. @ఏబీసీ కంపెనీలో అంతేనా? యెస్ సార్. కానీ నేనేమంటున్నానంటే నేను జనరేట్ చేసిన లింక్ ఓన్లీ తనుషే ఓపెన్ చేయాలి. ఇన్‌కేస్ నేను ఆ లింక్ నీకు షేర్ చేస్తే నువ్వు ఓపెన్ చేయకూడదు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ షేర్ మీద క్లిక్ చేయమా? మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయమా? అక్కడ స్పెసిఫిక్ పీపుల్ అని ఉంది చూడు. దాన్ని సెలెక్ట్ చేయమా? ఈ స్పెసిఫిక్ పీపుల్ అనేది ఏం చేస్తుందంటే అప్లై చేయండి. ఇదేం చేస్తుందంటే నువ్వు ఎవరికైతే షేర్ చేస్తావో వాళ్ళకే లింక్ ఓపెన్ అవుతది. మిగతా వాళ్ళు ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. యెస్ సార్. సో, పాయింట్ అర్థమైందా మీ ఇద్దరికి? అర్థమైంది సార్. సో, 2 టైప్స్ అన్నమాట. ఫస్ట్ నువ్వు జనరేట్ చేసే లింక్ అందరూ ఓపెన్ చేయాలంటే పీపుల్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయాలి. నువ్వు జనరేట్ చేసే లింక్ ఒక్కళ్ళే ఓపెన్ చేయాలంటే స్పెసిఫిక్ పీపుల్ సెలెక్ట్ చేయాలి. క్లియరా మీ ఇద్దరికి? యెస్ సార్. ఓకే. సో, ఇది క్లోజ్ చేసేయండి. ఈ మాత్రం అంటే యాస్ ఎ ఫ్రెషర్స్ కింద మీకు ఈ మాత్రం చాలు.
సార్ ఓకే. ఇక్కడ మనం కాపీ లింక్ చేయడానికి ఏమీ రాదా సార్ ఇంకా? ఇక్కడ రా స్పెసిఫిక్ పీపుల్ అంటే నువ్వు మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఆ! ఓకే సార్. వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ వెళ్తుంది. కింద అక్కడ స్పెసిఫిక్ పీపుల్ కింద ఎంటర్ నేమ్ అని ఉంది చూడు. యెస్ సార్. అక్కడ నువ్వు జస్ట్ నేమ్ ఎంటర్ చేయి. జాన్ పీటర్ అని టైప్ చేయి చెప్తాను. ఏదో ఒక నేమ్స్ అక్కడ ఓకే. జాన్ అని టైప్ చేయి. జాన్ అని టైప్ చేయగానే కింద నేమ్స్ వస్తున్నాయి చూడు. ఏదో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు చూడు కాపీ లింక్ అని ఉంది చూసావా? కింద ఎనేబుల్ అయింది చూసావా? ఇప్పుడు అదేనా నువ్వు ఈ లింక్‌ని షేర్ చేసి నువ్వు జాన్ పీటర్‌కి షేర్ చేయి. తనే యాక్సెస్ చేయగలడు. నువ్వు నాకు ఇచ్చావనుకో నేను యాక్సెస్ చేయలేను. యెస్ సార్. ఓకేనా? యెస్ సార్. సో ఇప్పుడు నువ్వు ఓకే. క్లోజ్ చేసేసావు ఫైన్. ఇప్పుడు ఈ లింక్‌ని నువ్వు తనుషకి ఇచ్చావనుకో తను కూడా ఓపెన్ చేయలేదు. తన యూజర్ నేమ్ వచ్చి స్టీవ్ స్మిత్ కాబట్టి. అర్థమైందా? యెస్ సార్. మీకు హౌ టు షేర్ రిపోర్ట్ విత్ అదర్ యూజర్స్ అర్థమైందా? అలాగే రిపోర్ట్‌ని షేర్ చేస్తున్నప్పుడు ఎట్లా మనం రిస్ట్రిక్ట్ చేయాలో కూడా అర్థమైందా? యెస్ సార్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే వర్క్ స్పేస్ యాక్సెస్ చూద్దాం. లాస్ట్ టైమ్ మనం వర్క్ స్పేస్ యాక్సెస్ చేసాము. ఈ వర్క్ స్పేస్ యాక్సెస్ అనేది మనకు 4 ఉంటాయి. ఏముంటాయి చెప్పు హర్షిత? అడ్మిన్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్, మెంబర్. ఫస్ట్ అడ్మిన్ వస్తాడు. అడ్మిన్ తర్వాత అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్. ఓకే. రిపోర్ట్ ఓన్లీ మన దగ్గర రిపోర్ట్ ఉంది. సెమాంటిక్ మోడల్స్ ఉన్నాయి. మనం ఓన్లీ రిపోర్ట్స్ షేర్ చేయాలి. అంటే నేను ఒక యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను రిపోర్ట్ ఏంటి ఒక యూజర్‌కి. తను ఓన్లీ రిపోర్ట్స్‌నే చూడాలి. కానీ వాటిని డౌన్‌లోడ్ చేయకూడదు. ఏ కైండ్ ఆఫ్ రోల్ అసైన్ చేయాలి చెప్పు వర్క్ స్పేస్ రోల్స్‌లో? అంటే రిపోర్ట్‌ని చూడాలి గానీ ఏమి యాక్సెస్ చేయకూడదు అంటే వ్యూవర్ గానీ కాంట్రిబ్యూటర్ గానీ. వ్యూవర్ ఇస్తామన్నమాట. రిపోర్ట్‌ని అంటే లీస్ట్ యాక్సెస్ నుంచి వెళ్దాం. వ్యూవర్ అంటే ఏంటి? రిపోర్ట్‌ని చూడగలడు. కానీ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయలేడు. సెమాంటిక్ మోడల్ కూడా చూడలేడు. రిపోర్ట్‌ని చూడాలి, రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేయాలి, సెమాంటిక్ మోడల్‌ని కూడా డౌన్‌లోడ్ చేయాలి. అలా అంటే ఏంటి? లీస్ట్ యాక్సెస్ ఏమి ఇవ్వాలి? కాంట్రిబ్యూటర్. అదే వర్క్ స్పేస్‌ని డిలీట్ చేయాలి, వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేయాలి, వర్క్ స్పేస్‌ని అప్డేట్ చేయాలి, వర్క్ స్పేస్‌ని డిలీట్ చేయాలంటే ఏం చేస్తాము? మెంబర్. అడ్మిన్ ఇవ్వాలి. అంటే డిలీట్ చేయడానికి ఓన్లీ అడ్మిన్ ఒకడే వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓన్లీ అడ్మిన్‌నే వర్క్ స్పేస్‌కి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అడ్మిన్. వాడే క్రియేట్ చేస్తాడు, అప్డేట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. మెంబర్ అనేవాడు వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేయలేడు, అలానే డిలీట్ చేయలేడు. అర్థమైందా మీకు? ఓకే సార్. అర్థమైంది. సో మరి మెంబర్ ఏం చేస్తాడంటే మెంబర్‌కి ఏంటంటే వర్క్ స్పేస్‌ని ఒకటే డిలీట్ చేయలే, అప్డేట్ చేయలేదు. కానీ వాడి కింద ఉన్నయన్నీ చేయొచ్చు. అంటే రిపోర్ట్‌ని పబ్లిష్ చేయడం, రిపోర్ట్‌ని యాక్సెస్ చేయడం, అలాగే సేమ్ లెవెల్ ఆఫ్ రిపోర్ట్ వర్క్ స్పేస్ యాక్సెస్ ఇవ్వడం. ఇప్పుడు అడ్మిన్ నువ్వు ఉన్నావు హర్షిత. ఓకేనా? యెస్ సార్. ఓకే. మనం వర్కౌట్ చేద్దాం. మీకు థియరీ కాదు ప్రాక్టికల్‌గా వెళ్దాం. వర్క్ స్పేసెస్‌లోకి వెళ్ళి చెప్తాను. న్యూ వర్క్ స్పేస్ ఒకటి క్రియేట్ చేయి. అక్కడ కాదు. మై వర్క్ స్పేస్ కాదు. వర్క్ స్పేసెస్ అనే నేమ్ ఉంది చూడు. న్యూ వర్క్ స్పేస్ క్లిక్ చేయి. బ్యాంకింగ్ అని ఉంది. వర్క్ స్పేస్ నేమ్ బ్యాంకింగ్ అని ఉంది. ఓకే. బ్యాంకింగ్స్ అని ఎస్ పెట్టు. ఓకే. కిందకొచ్చి ఓకే చేయి చెప్తాను. ఓకే సార్. ఓకే. కిందకొచ్చేసి పైన మీకు లైసెన్సెస్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా లైసెన్సెస్ ఏంటనేది మీకు తెలుసు కదా? మినిమం రిపోర్ట్ మీద వర్క్ చేయాలంటే ప్రో లైసెన్స్ ఉండాలి. కింద చూడండి. పవర్ బిఐ ప్రో సెలెక్ట్ అయింది చూడండి ఆప్షన్. ప్రో లైసెన్స్ మనం మినిమం యూజ్ చేసేది ప్రో లైసెన్స్. తర్వాత అడ్వాన్స్‌లోకి వెళ్తే ప్రీమియం లైసెన్స్. ఓకేనా? సో ఇంటర్వ్యూలో మేము సింపుల్‌గా ప్రోకి ప్రీమియం డిఫరెన్స్ అడుగుతారు. ప్రో అంటే 1 జీబీ, ప్రీమియం అంటే 10 జీబీ, ప్రో అంటే 8 టైమ్స్ పర్ రిఫ్రెష్, ప్రీమియం అంటే 48 టైమ్స్ పర్ రిఫ్రెష్. ఓకే. కిందకొచ్చేసి క్రియేట్ చేయవా? లాస్ట్ ఆప్షన్ క్రియేట్ ఉంటుంది చూడు. అప్లై అని ఉంది సార్. అప్లై చేసి ఓకే. నువ్వు బ్యాంకింగ్ అనే వర్క్ స్పేస్‌ని క్రియేట్ చేసావా? ఓకే. నువ్వు ఇప్పుడు మేనేజ్ యాక్సెస్ ఓకే. ఇప్పుడు వర్క్ స్పేసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయి చెప్తాను. వర్క్ స్పేసెస్ నుంచి చూడు బాక్స్ దాని మీద క్లిక్ చేయి. బ్యాంకింగ్స్ దగ్గర 3 డాట్స్ ఉంటాయి చూడు. దాని మీద క్లిక్ చేయి. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా?
యెస్ సార్. ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తుందంటే నువ్వు అడ్మిన్ కింద లెక్క. అడ్మిన్ గాని, మెంబర్ గాని. ఓకే. వర్క్ స్పేస్ యాక్సెస్ మీద క్లిక్ చేయి. సో ఇది నీ వర్క్ స్పేసా? తనుష వర్క్ స్పేసా చెప్పు ఫస్ట్. నాది సార్. అయితే ఇప్పుడు నువ్వు తనుషకి షేర్ చేయాలి. యెస్. అప్పుడు అక్కడ యాడ్ పీపుల్ అని ఉంది చూడు, దాని మీద క్లిక్ చేయి. ఇక్కడ తనుష, స్టీవ్ స్మిత్ అని నువ్వు చెప్తాను. స్టీవ్ స్పేస్ స్మిత్. ఇది తనుష. ఇప్పుడు నువ్వు కింద వ్యూవర్ ఆ చెక్ బాక్స్ మీద ఓపెన్ చేయి. ఇక్కడ నీకు అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్ ఉంది కదా. వ్యూవర్ ఇస్తే ఏంటంటే నీ రిపోర్టే కనిపిస్తుంది తనకి. సెమాంటిక్ మోడల్స్ ఏం కనిపించవు. ఓకేనా? యెస్ సార్. అదే నువ్వు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చావనుకో, నువ్వు క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ తను డిలీట్ చేయొచ్చు. అర్థమవుతుందా నీకు? యెస్ సార్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్వేం చేస్తావంటే అడ్మిన్ యాక్సెస్ చెప్తాను. అడ్మిన్ యాక్సెస్ ఇస్తే తను ఏం చేయగలదు చెప్పు? డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. అవును కదా, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు కదా. అదే మెంబర్ యాక్సెస్ ఇస్తే మెంబర్ యాక్సెస్ చెప్తాను. డిలీట్ చేయడానికి అవ్వదు కానీ మిగిలిన కింద ఉన్న హైరార్కీ అన్ని చేయొచ్చు. అవును. సో ఒకసారి అడ్మిన్ ఉంది కదా, యాడ్ చేయవ దాన్ని. ఓకే, ఒకసారి ఆ పైన ఉన్న ఆప్షన్ ని క్లోజ్ చేయి. సో అక్కడ మేనేజ్ యాక్సెస్ ఉంది చూడు పైన, దాన్ని సెలెక్ట్ చేయి. సో నువ్వు వర్క్ స్పేస్ నుంచి అయినా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఇప్పుడు నీ బ్యాంకింగ్స్ అండ్ వర్క్ స్పేస్ కి ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారు? 2 మెంబర్స్. ఓకే. సో ఇప్పుడు స్టీవ్ స్మిత్ నువ్వు అడ్మిన్ ఇచ్చేస్తావు. అయ్యో ఇప్పుడు అడ్మిన్ కాదు, వేరే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావు. అప్పుడు అక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేయి. ఇప్పుడు నువ్వు వేరే యాక్సెస్ ఇవ్వచ్చు. మెంబర్ సెలెక్ట్ చేయి. సో ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేంజ్ చేసావా? ఎస్. సో అడ్మిన్ అనేవాడు ఏంటి, ఓన్లీ వర్క్ స్పేస్ డిలీట్ చేయడమే కాదు, ఈ యాక్సెస్ కూడా అప్డేట్ చేయొచ్చు. అడ్మిన్ యాక్సెస్ ఇవ్వచ్చు, మెంబర్ ఇవ్వచ్చు, వ్యూవర్ ఇవ్వచ్చు, కాంట్రిబ్యూటర్ ఇవ్వచ్చు. లేదు నీకు అసలు యాక్సెస్ తీసేద్దాం అనుకున్నావు అనుకో, అక్కడ మెంబర్ మీద మళ్ళీ క్లిక్ చేసి చెప్తాను. రిమూవ్ ఉంటుంది చూడు, రిమూవ్ అంటే నువ్వు యాక్సెస్ ని తీసేస్తావని. అర్థమైందా? సో అడ్మిన్ అనేవాడు ఏంటంటే వర్క్ స్పేస్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలానే సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ని షేర్ చేయొచ్చు, దాని తక్కువ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. అలానే యూజర్ ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే స్టీవ్ స్మిత్ కి మెంబర్ యాక్సెస్ చెప్తావు. మెంబర్ యాక్సెస్ దెన్ సో తనుష నీ స్క్రీన్ షేర్ చేయవా? సో అశ్రిత్ ఇప్పుడు నువ్వేం చేస్తావు, తనుషకి మెంబర్ యాక్సెస్ ఇచ్చావు కదా. సో మెంబర్ యాక్సెస్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? నీ స్క్రీన్ షేరింగ్ ఆపేసి. తనుష నీకు అర్థమైందా అడ్మిన్ యాక్సెస్ అంటే ఏంటో? అడ్మిన్ యాక్సెస్ కి 2 మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఒకటి అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఒక యూజర్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, మనం అడ్మిన్ ఏం చేస్తామో ఓకే, ఇక్కడ మీకు చూడండి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఎన్ని ఆప్షన్స్ వస్తున్నాయి? ఓకే, వర్క్ స్పేస్ యాక్సెస్ మీద క్లిక్ చేయి. వర్క్ స్పేస్ యాక్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు మెంబర్ యాక్సెస్ ఇచ్చింది కదా తను. సో ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు దీంట్లో? ఓకే, ఇప్పుడు అడ్మిన్ అనేవాడు అడ్మిన్ యాక్సెస్ ని తీసేసి, అంటే ఇందాక అశ్రిత ఏం చేసింది, అడ్మిన్ యాక్సెస్ ఇచ్చింది, మళ్ళీ మెంబర్ యాక్సెస్ ఇచ్చింది, మళ్ళీ మెంబర్ యాక్సెస్ తీసేసింది కదా. ఇప్పుడు నువ్వు మెంబర్వి కదా, నీ దగ్గర ఉన్న యాక్సెస్ ని ఇంకైనా తగ్గించుకోవచ్చా? అంటే ఎవరికైనా రాకేష్కి అడ్మిన్ యాక్సెస్ ఉంది, అడ్మిన్ యాక్సెస్ నువ్వు తగ్గించవచ్చా? అంటే ఇప్పుడున్న తన రోల్ అసైన్ చేస్తుంది కదా, ఆ రోల్స్ నువ్వు అప్డేట్ చేయగలుగుతావా? కొన్ని మెంబర్ ఉంది కదా, కొన్ని మెంబర్ది అవుతుందా? సో అడ్మిన్ కి మెంబర్ కి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇప్పుడు? ఓకే,
ఆ! అవును. సో, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక మెంబర్‌ని యాడ్ చేయొచ్చు చెప్తాను. జాన్ పీటర్ అనే పర్సన్‌కి యాక్సెస్ ఇద్దాం మనం. ఓకే. యాడ్ పీపుల్ మీద సెలెక్ట్ చేయి. యాడ్ పీపుల్ మీద సెలెక్ట్ చేసి జాన్ పీటర్ అని ఇవ్వండి. స్పేస్ ఇచ్చి జాన్ స్పేస్ పీటర్. ఆహ్, జేఓహెచ్ఎన్ సెలెక్ట్ చేయండి. యాహ్! ఇప్పుడు ఒక్కసారి యాహ్! దాని మీద క్లిక్ చేయండి చెప్తాను. మీకు ఎన్ని యాక్సెస్ కనిపిస్తున్నాయి మీకక్కడ? అడ్మిన్ ఎందుకు కనిపించట్లేదు? హైయెస్ట్ యాక్సెస్. సో, మెంబర్ యాక్సెస్. సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో, మెంబర్‌ని సెలెక్ట్ చేయవా? నువ్వేం చేసావు? నీకేం యాక్సెస్ ఉందో అదే యాక్సెస్‌ని జాన్ పీటర్‌కి ఇచ్చావు. యాడ్ చెయ్యి. ఓకే. ఓకే. పైన పాపప్‌ని క్లోజ్ చేయవా? ఓకే. మేనేజ్ యాక్సెస్ ఉంది చూడు అక్కడ. అది ఓపెన్ చేయి. సో, ఇప్పుడు నువ్వు స్టీవ్ స్మిత్ అనే దీని మీద క్లిక్ చేసి ఓకే. తనూష అని ఉంది. తనూష కాదు. ఓకే. బ్యాంకింగ్ వర్క్ స్పేస్ ఓపెన్ చేయవా? యాహ్! నువ్వేం యాక్సెస్ ఇచ్చావు జాన్ పీటర్‌కి? ఒక్కసారి నువ్వు మెంబర్‌కేంటంటే మెంబర్ అనేవాడు ఒకసారి యాక్సెస్ ఇచ్చాక దాన్ని మళ్ళీ అప్డేట్ చేయలేడు. అడ్మిన్ అని కూడా అప్డేట్ చేయొచ్చా? వాడు మెంబర్ ఇవ్వచ్చు. మెంబర్ నుంచి కాంట్రిబ్యూటర్ అన్నీ అవుతున్నాయి. కానీ నీకు నువ్వు మెంబర్ అనేవాడు వన్స్ యాక్సెస్ ఇవ్వగానే దాన్ని వాడు అప్డేట్ చేయలేడు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? యాహ్! అవ్వదు. కాంట్రిబ్యూటర్ వ్యూవర్ ఇప్పుడు నెక్స్ట్ అదే చూద్దాం. ఓకేనా? నువ్వు ఇప్పుడు హ్మ్. ఓకే. ఫస్ట్ అడ్మిన్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి? అవును. మేనేజ్ చేస్తాడు కదా! అడ్మిన్ అనేవాడు అడ్మిన్ యాక్సెస్ ఇవ్వచ్చు, మెంబర్ యాక్సెస్ ఇవ్వచ్చు, కాంట్రిబ్యూటర్ వ్యూవర్ ఇవ్వచ్చు. వాడు ఏ యాక్సెస్ ఇచ్చినా మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. కానీ మెంబర్ అనేవాడు వన్స్ యాక్సెస్ ఇచ్చేస్తే దాన్ని మార్చుకోవచ్చా? నో కదా! డిఫరెన్స్ అర్థమైందా మీకు? మెంబర్‌కిని, అడ్మిన్‌కిని. అడ్మిన్ అనేవాడు యాక్సెస్ ఇస్తాడు. మెంబర్ అనే యాక్సెస్ ఇస్తాడు. సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్. కానీ అడ్మిన్ అనేవాడు యాడ్ చేయవచ్చు, రిమూవ్ చేయొచ్చు. కానీ మెంబర్ అనేవాడు చేయలేడు. అలానే మెంబర్ అనేవాడు ఇప్పుడు ఏంటి సపోజ్ నువ్వు స్టీవ్ స్మిత్‌కి యాక్సెస్ ఇచ్చావు కదా! ఇప్పుడు నువ్వు స్టీవ్ స్మిత్‌ని రిమూవ్ చేయాలి ఆ యూజర్‌ని. నువ్వు రిమూవ్ చేయగలవా? అడ్మిన్ అయితే రిమూవ్ చేయొచ్చా? అది డిఫరెన్స్. అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు కాంట్రిబ్యూటర్ వ్యూవర్ ఉన్నావు కదా! నీకు తనూష ఉంది కదా! తనూష తనూష అనే ఫోల్డర్‌లోకెళ్ళి చెప్తాను. ఓకే. తనూష అనే ఫోల్డర్‌లోకెళ్ళి చెప్తాను. ఇక్కడ మళ్ళీ మేనేజ్ యాక్సెస్‌కి రండి. సో, ఇక్కడ నువ్వేం చేస్తావంటే యాడ్ పీపుల్ మీద క్లిక్ చెయి. యాడ్ పీపుల్ మీద క్లిక్ చేసి తన నేము అశ్రిత నేమ్ ఏంటి? రాకేష్ రాకేష్ కుమార్. కుమార్. యాహ్! రాకేష్ స్పేస్ కుమార్ అని ఇచ్చి కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇవ్వండి. లాస్ట్. సెకండ్ వన్. యాహ్! కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇవ్వండి. యాడ్ చేయండి. ఓకే. డన్. సో, ఇప్పుడు మీ స్క్రీన్ షేరింగ్ ఆపండి. అశ్రిత నువ్వు స్క్రీన్ షేర్ చేయవా? యెస్. ఇవి మీకు యాక్చువల్‌గా ఫ్రెషర్స్‌కి ఏంటంటే రియల్ టైమ్ మీకు వర్క్ స్పేస్ యాక్సెస్ ఇవ్వరు. మిమ్మల్ని పబ్లిక్ సర్వీస్ టచ్ చేయనివ్వరు. ఇదంతా ప్రొడక్షన్ అన్నమాట. ఓన్లీ రిపోర్ట్ క్రియేట్ చేయడం వరకే మిమ్మల్ని యూజ్ చేస్తారు. ఓకేనా? మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీకు పవర్ బై సర్వీస్‌కి యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే మీరు ఏదైనా చిన్న చేంజ్ చేసినా ఇది మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో, నీకు తనూష కనిపిస్తుందా? రిఫ్రెష్ చేయవండి ఈ పేజ్‌ని. తనుష కనిపిస్తే 3 డాట్స్ మీద క్లిక్ చేయి. నీకు ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు? 1 ఆప్షన్ ఉంది సార్. అంటే నువ్వు యాక్సెస్ కాంట్రిబ్యూటర్ అనేవాడు వేరే వాడికి యాక్సెస్ ఇవ్వచ్చా? ఇవ్వలేడు సార్. అర్థమైందా? ఎవరు యాక్సెస్ ఇవ్వగలరు? ఓన్లీ అడ్మిన్ అడ్మిన్ ఇవ్వచ్చు, మెంబర్ ఇవ్వచ్చు. కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇవ్వగలరా? ఇవ్వలేడు సార్. ఇవ్వలేడు. కానీ ఏం చేయొచ్చంటే ఆ వర్క్ స్పేస్‌లో ఉన్న రిపోర్ట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయవా తనుష్ వర్క్ స్పేస్‌ని ఓపెన్ చేయవా? తనుష్ అనే వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయవా?
సో నీ దాన్ని పైకి ఎనేబుల్ చేయవా అక్కడ అప్పర్ యా. సో ఇప్పుడు వర్క్ స్పేస్లో ఉన్న కంటెంట్ అంతా చూడొచ్చు నువ్వు. దీన్ని కంటెంట్ అన్నావు అనమాట. వర్క్ స్పేస్లో ఉన్న ఇంటర్వ్యూలో క్వశ్చన్ అనమాట. వర్క్ స్పేస్లో ఉన్న కంటెంట్ని నువ్వు చూడొచ్చు. కంటెంట్ని ఈ రిపోర్ట్ని నువ్వు ఓపెన్ చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేయొచ్చు. ఏదైనా ఒక రిపోర్ట్ని ఓపెన్ చేయవా? అది డేటా సెట్, అది రిపోర్ట్ కాదు. బ్యాక్ రిపోర్ట్ని ఓపెన్ చేయి. ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి పైన. ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ దిస్ ఫైల్ ఉంది చూడు. డౌన్లోడ్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, ఈ రిపోర్ట్ నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు. అడ్మిన్ చేయగలడు, మెంబర్ చేయగలడు, నువ్వు కూడా చేయగలడు. కానీ ఇక్కడ కాంట్రిబ్యూటర్ అంటే ఏంటంటే వర్క్ స్పేస్లో ఉన్న కంటెంట్కి యాక్సెస్ ఇస్తున్నావు, కానీ వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ ఇవ్వట్లేదు. అంటే వర్క్ స్పేస్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ, వర్క్ స్పేస్లో ఉన్న యూజర్స్ని రిమూవ్ చేయడం కానీ, ఆ కైండ్ ఆఫ్ యాక్సెస్ కాంట్రిబ్యూటర్కి ఇవ్వట్లా. ఏం యాక్సెస్ ఇస్తున్నావు? ఓన్లీ వర్క్ స్పేస్లో ఉన్న కంటెంట్ని వాడు, అంటే నువ్వు రిపోర్ట్ని పబ్లిష్ చేయొచ్చు, అలాగే ఒక రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేగాని వర్క్ స్పేస్ నేను చేయలేను. వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ కాంట్రిబ్యూటర్ రాదు. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే బ్యాంకింగ్ ఉంది కదా, బ్యాంకింగ్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంకింగ్ కాదు, తనుష నువ్వేం చేస్తావంటే తనుష్ అనే ఫోల్డర్కి నువ్వే అడ్మిన్ కదా, నువ్వు కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చావు కదా, ఒకసారి కాంట్రిబ్యూటర్ యాక్సెస్ తీసేసి వ్యూవర్ యాక్సెస్. సో అశ్రిత నువ్వు చెప్పు, కాంట్రిబ్యూటర్ అంటే ఏం చేయగలడు? కాంట్రిబ్యూటర్ అంటే డౌన్లోడ్ చేయగలడు, ఓన్లీ కంటెంట్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. అండ్ వర్క్ స్పేస్లో ఎటువంటి చేంజెస్ చేయలేడు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? అండ్ పబ్లిష్ కూడా చేయగలుగుతాడు. పబ్లిష్ చేయగలడు, రిపోర్ట్ లెవెల్ అన్ని చేస్తాడు అశ్రిత. వర్క్ స్పేస్ లెవెల్ ఏం చేయలేడు. ఓకేనా? ఓకే, ఒకసారి నీ పేజ్ని రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ చేసి మళ్ళీ తనుష్ అనే ఫోల్డర్ వర్క్ స్పేస్ మీదకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేయి. వర్క్ స్పేసెస్ మీద క్లిక్ చేయ ఫస్ట్. ఇప్పుడు 3 డాట్స్ మీదకి వెళ్ళు. నీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే వ్యూవర్ కూడా వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ లేదు, అంతేనా? ఒకసారి తనుష మీద ఓపెన్ చేయ. తనుష వర్క్ స్పేస్ ఓపెన్ చేయాలి. ఒకసారి మళ్ళీ పైన నీ పేజ్ని రిఫ్రెష్ చేయవా వన్స్. ఓకే, నువ్వేం చూస్తున్నావు చెప్పు. ఇప్పుడు తనుష వర్క్ స్పేస్ లో రిపోర్ట్స్ చూస్తున్నావు. రిపోర్ట్స్ ఒకటే చూస్తున్నాం, స్కీమాటిక్ మోడల్. ఇప్పుడు నువ్వు ఒకసారి రిపోర్ట్ ని ఓపెన్ చేసి ట్రై టు డౌన్లోడ్ ఇట్. నీకు ఏం ఆప్షన్ వస్తుంది అక్కడ? ఎర్రర్ మెసేజ్ ఏంటి? డౌన్లోడ్. సో మీకు డిఫరెన్సెస్ అర్థమైందా? అడ్మిన్ ఏంటి, సో వ్యూవర్క్ లిమిటేషన్స్ ఏంటి చెప్పండి. అదే సిమాటిక్ మోడల్స్ చూడలేడు, ఓన్లీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయరా ఒకరు? నోట్ ప్యాడ్ ఓపెన్ చేయని చెప్తాను. ఎవరైనా పర్లేదు, తనుష నువ్వైనా పర్వాలేదు. ఓపెన్ చేసాం సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయవా? సో ఇక్కడ మనం నోట్ ప్యాడ్ లో ఏం చేద్దామంటే జస్ట్ డిఫరెన్సెస్ రాద్దాం, మీకేం అర్థమని అవి రాద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వ్యూవర్ పెట్టుకోండి. వ్యూవర్. సో అశ్రిత చెప్పు. అశ్రిత వ్యూవర్. ఏం రాయొచ్చు ఇక్కడ? పైన వర్క్ స్పేస్ రోల్స్ అని పెట్టుకోండి. హెడ్డింగ్ వచ్చి వర్క్ స్పేస్ రోల్స్.
సో వ్యూవర్లో ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్పండి, మీరే రాసేయాలి. యాక్సెస్ టు ఓన్లీ కంటెంట్ ఆఫ్ యాక్సెస్ కాదు. ఫస్ట్ వ్యూవర్లో ఏం చేస్తామంటే వ్యూవర్ క్యాన్ సీ ఓన్లీ ద వ్యూవర్ క్యాన్ సీ ఓన్లీ ద రిపోర్టే చూడగలరు, అంతేనా? ఎస్ సార్. Sorry, viewer can access the report on. Viewer can access the report only. Semantic model access చేస్తాడా? నో సార్. డౌన్లోడ్ చేస్తాడా? నో సార్. So just ఆ పాయింట్స్ కింద రాసుకోండి. Viewer can't download, viewer can't access the semantic model. Can't access the semantic model. Can't share the report. The report ని షేర్ చేయొచ్చా? ఒకసారి ట్రై చేయండి. రిపోర్ట్ ని షేర్ చేయొచ్చా? నో సార్. అది కూడా రాయండి. సో హర్షత్, ఒకసారి నువ్వు ట్రై చేయి, రిపోర్ట్ ని షేర్ చేయగలుగుతున్నావా? ఎస్ సార్, చూస్తా. అది ఒకటి ఆప్షన్ చూడు, చిన్న డౌట్ అది. అవుతుంది సార్. సో షేర్ రిపోర్ట్ ని షేర్ చేయొచ్చు, కానీ వాడు మాడిఫై చేయలేడు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే కాంట్ యాక్సెస్ ద సెమాంటిక్ మోడల్, ఇంకొకటి ఏంటంటే కాంట్ డౌన్లోడ్ ద రిపోర్ట్ అని పెట్టుకోండి, సరిపోతుంది. నాట్ ఏబుల్ టు డౌన్లోడ్ ద రిపోర్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వన్ ఆప్షన్, వ్యూవర్ కాంట్ అప్డేట్, వ్యూవర్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు వర్క్ స్పేస్ రోల్స్. వర్క్ స్పేస్ రోల్స్ కి యాక్సెస్ ఉన్నదా వ్యూవర్ కి? లేదు కదా. సో దీని ప్రకారం మీరు సెకండ్ అది మీరు చెప్పాలి, వ్యూవర్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు వర్క్ స్పేస్. సో వ్యూవర్ అనేవాడు ఎవరికైనా యాక్సెస్ అవ్వచ్చు వర్క్ స్పేస్ కి? లేదు కదా. సో ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు కాంట్రిబ్యూటర్ చెప్పండి, కాంట్రిబ్యూటర్ వ్యూవర్కి తేడా ఏంటి? వ్యూవర్ కెన్ యాక్సెస్ ద రిపోర్ట్, కాంట్రిబ్యూటర్ కూడా రిపోర్ట్ని యాక్సెస్ చేయొచ్చా? yes sir. వ్యూవర్ కాంట్ యాక్సెస్ సెమాంటిక్ మోడల్, కాంట్రిబ్యూటర్ సెమాంటిక్ మోడల్ యాక్సెస్ చేయొచ్చా? yes sir, చేయొచ్చు. ఓకే. అలాగే వ్యూవర్ అనేవాడు రిపోర్ట్ని డౌన్లోడ్ చేయలేడు, కాంట్రిబ్యూటర్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేయొచ్చా? yes sir. చేయొచ్చు. కానీ వ్యూవర్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ది వర్క్ స్పేస్ రోల్, కాంట్రిబ్యూటర్ వర్క్ స్పేస్ రోల్కి యాక్సెస్ ఉందా? no sir. అంటే ఫస్ట్ 3 ఆప్షన్స్ వ్యూవర్ అచీవ్ చేయగలడు, కాంట్రిబ్యూటర్ అచీవ్ చేయగలడు, లాస్ట్ ఆప్షన్ అచీవ్ చేయలేడు. అదే డిఫరెన్స్, అంతేనా? అర్థమైంది మీకు వ్యూవర్ కి కాంట్రిబ్యూటర్ డిఫరెన్స్ ఏంటి? సో కాంట్రిబ్యూటర్ క్యాన్ యాక్సెస్ ది రిపోర్ట్, కాంట్రిబ్యూటర్ can access the report, comma, access the report and semantic model, comma, able to download the report. సో వ్యూవర్ ఏమైతే వ్యూవర్ చేయలేకపోతున్నాడో అది కాంట్రిబ్యూటర్ చేస్తున్నాడు, అంతేనా? కానీ వ్యూవర్ కి కాంట్రిబ్యూటర్ కి కామన్ ఏముంది చెప్పండి? కామన్ డిస్ట్రిక్షన్ ఏంటి? వర్క్ స్పేస్ రోల్ని యాక్సెస్ చేయలేదు కదా. వ్యూవర్ సో కాంట్రిబ్యూటర్ కింద ఏంటంటే కాంట్రిబ్యూటర్ కాన్
can't give access to workspace roles. Can't give access to workspace roles. సో వ్యూవర్ అనేవాడు అడ్మిన్ యాక్సెస్ అవ్వచ్చా, మెంబర్ యాక్సెస్ అవ్వచ్చు, ఇప్పుడు కాంట్రిబ్యూటర్ యాక్సెస్ అవ్వచ్చు ఎవరికైనా. వ్యూవర్ అనేవాడు వర్క్ స్పేస్ యాక్సెస్ ఎవరికైనా షేర్ చేయొచ్చా ఆశ్రిత? సో మనం వర్క్ స్పేస్ యాక్సెస్ అవ్వాలంటే మనకి ఏ కైండ్ ఆఫ్ రోల్స్ ఉండాలి చెప్పండి? అడ్మిన్ ఆర్ మెంబర్. అంతేనా? ఓకే, నెక్స్ట్ మెంబర్కి రండి చెప్తాను. ఇప్పుడు మెంబర్కి కాంట్రిబ్యూటర్ డిఫరెన్స్ ఏంటి తనుష? ఇప్పుడు మనం రాసిన దాని ద్వారా నీకేం అర్థమైంది? అవును, సో కాంట్రిబ్యూటర్ అచీవ్ చేసినన్ని మెంబర్ అచీవ్ చేయొచ్చు. కాంట్రిబ్యూటర్ ఒకటైతే అచీవ్ చేయట్లేదు, యాక్సెస్ ఇవ్వడం, కానీ అది మెంబర్ కూడా అచీవ్ చేయొచ్చు, అంతేనా? సో నువ్వేం చేస్తావు అంటే మెంబర్ యాక్సెస్కి ఏం చెప్పావంటే సాటిస్ఫైస్ ఆల్ కాంట్రిబ్యూటర్ రోల్స్ అంటే కాంట్రిబ్యూటర్ సాటిస్ఫైస్ అంటే ఆల్ కాంట్రిబ్యూటర్ యాక్సెస్, కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఉంది కదా, ఆల్ కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ప్లస్ షేర్ వర్క్ స్పేస్ టు అదర్ యూజర్స్కి వర్క్ స్పేస్ని షేర్ చేయొచ్చా? అంతే కదా. మరి వీడు షేర్ చేస్తున్నాడు, అడ్మిన్ షేర్ చేస్తున్నాడు, మరి డిఫరెన్స్ ఏంటి? అది న్యూ లైన్ లో రాసుకోండి సరిపోతుంది. కాంట్ అప్డేట్ ఆర్ డిలీట్ ది వర్క్ స్పేస్, అంతేనా ఆశ్రిత? కాంట్ అప్డేట్ ఆర్ డిలీట్ ది వర్క్ స్పేస్. కామా రిమూవ్ ద యూజర్ ఆల్సో, యూజర్ని రిమూవ్ చేయొచ్చా? రిమూవ్ ద వర్క్ స్పేస్ యూజర్, కాంట్ రిమూవ్ ద వర్క్ స్పేస్ యూజర్. అంటే ఒక యూజర్ని మెంబర్ అసైన్ చేసేసిన తర్వాత ఆ యూజర్ మనం రిమూవ్ చేయొచ్చా? కాంట్ రిమూవ్ ది వర్క్ స్పేస్ యూజర్. ఓకే, మరి అడ్మిన్ ఏం చేస్తాడు మీరే చెప్పాలి. మెంబర్కి అడ్మిన్ డిఫరెన్స్ ఏముంది? మెంబర్ ఏం అచీవ్ చేయలేకపోతున్నాడు? ఆల్ మెంబర్ యాక్సెస్. అవును, సో మీరు ఏం రాసుకోవాలి? ఆల్ మెంబర్ యాక్సెస్ ప్లస్ అప్డేట్ ఆర్ డిలీట్ ద వర్క్ స్పేస్, రిమూవ్ ద వర్క్ స్పేస్ యూజర్, అంతే. Can delete update and update or delete the workspace and remove the workspace user. Update or delete the workspace. And remove the workspace user. సో మీకు అర్థమైన స్టెప్స్లో ఈజీగా రాస్తాం. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రాసుకున్నారు కదా. కింద ఏం చేస్తా అంటే హౌ టు షేర్ ద రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాం, హౌ టు షేర్ ద రిపోర్ట్. సో నేను ఇచ్చిన ఆ ఫైల్ మీరు పవర్ బై సర్వీస్ ఓపెన్ చేసి చూసారా మీరు? అసలు డాక్యుమెంట్ నుంచి షేర్ చేసిన డాక్యుమెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా చూసారా? ఓకే, హౌ టు షేర్ ది రిపోర్ట్ ఎలా షేర్ చేస్తాం తనుష? బై క్లిక్ ఆన్ షేర్ ఆప్షన్, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు నువ్వేంటంటే నువ్వు రిపోర్ట్ షేర్ చేస్తావు, నువ్వు అశ్రితకి రిపోర్ట్ షేర్ చేస్తావు, తను ఆ రిపోర్ట్ని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? అవును, సో డిజేబుల్ చేయాలి. సో అంతే, అదొక పాయింట్ రాసుకో సరిపోతుంది.
డిజేబుల్ ది allow recipients share option. సో ఈ ఆప్షన్ ఉంటే ఏం చేయొచ్చు, ఇది డిజేబుల్ చేస్తే ఏమవుతుంది, ఈ కాంట్ షేర్ రిపోర్ట్ టు అనదర్ యూజర్ కదా. అది రాసుకోండి పక్కన ఆరో మార్క్ పెట్టి ఆ లైన్ దగ్గర. ఓకే, యూజర్ కాంట్ షేర్ రిపోర్ట్ టు అనదర్ వన్. హీ కెన్ యూజర్ ఓన్లీ వ్యూ ద రిపోర్ట్ బట్ హీ కాంట్ షేర్ రిపోర్ట్ టు అనదర్. యూజర్ కాంట్ షేర్ రిపోర్ట్ టు అనదర్ యూజర్. Can't share report to another user. ఓకే, అదే ఎనేబుల్ అంటే కింద అదే రాసుకోండి. కింద జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతా కాపీ చేసేయండి. సేమ్ లైన్ కాపీ చేసేయండి. జస్ట్ డిజేబుల్ దగ్గర ఎనేబుల్ పెట్టండి. కాంట్ తీసేసి క్యాన్ పెట్టండి సరే. ఓకే, సో అర్థమైందా మీకు హౌ టు షేర్ అనేది? సో మీరు ఫ్రెషర్స్ కదా, మిమ్మల్ని ఎక్కువ ఇన్ డెప్త్‌గా అడగడు. సో వర్క్ స్పేస్ ఫస్ట్ ఏమంటాడంటే పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి అని అడుగుతాడు. సో పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి చెప్పండి? టు షేర్ ద రిపోర్ట్ టు ఎండ్ యూజర్స్ అంతేనా? అంతే కదా. ఇప్పుడు అది కష్టంగా ఉందా మీకు చెప్పండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి? యూజింగ్ పవర్ బిఐ సర్వీస్ వి విల్ షేర్ రిపోర్ట్ టు ఎండ్ యూజర్స్. ఆ ఒక్క లైన్ చెప్తే చాలు మీరు. ఓకేనా? సో పవర్ బిఐ సర్వీస్‌లో వర్క్ స్పేస్ అంటే ఏంటి అంటాడు. వర్క్ స్పేస్ అంటే ఏంటి చెప్పండి? టు కొలాబరేట్ ఆన్ డిఫరెంట్. కొలాబరేట్ కాదు. వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్‌ని సేవ్ చేసుకునే ఫోల్డర్ అది. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా మీకు నేను వన్ లైన్ ఆన్సర్ చెప్తున్నా. మీకు టఫ్‌గా ఉంటే చెప్పండి. సో పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి? వి విల్ షేర్ రిపోర్ట్ టు ఎండ్ యూజర్స్ అంతే కదా. నెక్స్ట్ వర్క్ స్పేస్ అంటే ఏంటి? వి విల్ పబ్లిష్ అవర్ రిపోర్ట్స్ టు ద వర్క్ స్పేస్. అంతే కదా. సో ఇవే అడుగుతాడు మేము. దీని మించి ఎక్స్‌టెన్సివ్‌గా మిమ్మల్ని అడగడు. ఓకే. సో ఫస్ట్ క్వెషన్ వచ్చి పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి? సెకండ్ క్వెషన్ అక్కడ రాసుకోండి ఒకసారి పైన. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ వర్క్ స్పేస్ రోల్స్. ఓకే, పైకొచ్చేసింది. మీకు సింపుల్ క్వెషన్స్ చెప్తాను. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళినప్పుడు అడ్వాన్స్‌డ్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఫ్రెషర్స్ కాబట్టి దీని మించి ఎక్కువ అడగడు. ఓకే, ఫస్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ సర్వీస్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అట్‌లీస్ట్ నేనేమంటానంటే మీరంతా నేర్చుకోకపోయినా నేను డాక్స్ చెప్పాను. చాలా టాపిక్స్ చెప్పాను. నేనేం చేస్తానంటే వన్స్ పవర్ బిఐ అయిపోయాక మీకు అన్ని టాపిక్స్ ట్రిమ్ చేసి నేను మీకు చాలా షార్ట్ కట్‌లో ఏమైతే మీ వరకు యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఎంత కావాలో నేను ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో చెప్పాను మీకు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో చెప్పా. వన్స్ మన క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. పెండింగ్ ఫీల్డ్ పారామీటర్స్ అంటే రోల్ లెవెల్ సెక్యూరిటీ అంటే మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ కొన్ని చెప్పేసాక మీకు అన్ని టాపిక్స్‌ని ట్రిమ్ చేసేసి ఓన్లీ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేలాగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తాను. అవే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో అవి మీరు ప్రిపేర్ అయితే అట్‌లీస్ట్ 100% ఇంటర్వ్యూలోకి వెళ్తే 70% మీరు స్కోర్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మీరు కింద రాయండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ సర్వీస్ అంటే ఏం చెప్పండి? టు టు షేర్ ద రిపోర్ట్ టు ద ఎండ్ యూజర్. అంతవరకు రాయండి సరిపోతుంది. అర్షిత్ అర్థమవుతుందా? యెస్ సార్. సో నేను ఓకే, రికార్డింగ్ కదా. రికార్డింగ్ అయిపోయాక చూద్దాం. టు షేర్ ద రిపోర్ట్ టు ద ఎండ్ యూజర్స్. అందుకే నువ్వు పవర్ బిఐ సర్వీస్‌ని యూజ్ చేస్తావు. అంతేనా? యెస్ సార్. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు అంటే వర్క్ స్పేస్ అంటే ఏంటి రాయండి కింద.
స్పేస్ అని చెప్పి హైఫన్ మార్క్ పెట్టి నెక్స్ట్ రాసేసాను. వర్క్ స్పేస్ అంటే ఏం చెప్తాను అనుష? టు ద ఫోల్డర్. అదే రాసేయండి అక్కడ సింపుల్గా. ఓకే, దాన్ని వర్క్ స్పేస్ అంటాం. అంటే మనం జస్ట్ ఫోల్డర్ అన్నాం కానీ దాన్ని వర్క్ స్పేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వర్క్ స్పేస్ అయిపోయింది కదా. వర్క్ స్పేస్ రోల్స్ అంటే ఏంటి? కింద ఉన్నాయా? ఆ కింద వర్క్ స్పేస్ సోర్స్ తీసేసి సోర్స్ తీసి రోల్స్ అని పెట్టండి. సో ఇప్పుడు వర్క్ స్పేస్ రోల్స్ అంటే చెప్పగలవు అశ్విత నువ్వు? ఎన్ని రోల్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? 4 రోల్స్ ఉంటాయి సార్. ఏంటివి? అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్ అండ్ వ్యూవర్. అడ్మిన్ తర్వాత మెంబర్ వస్తుందా, కాంట్రిబ్యూటర్ వస్తుందా? మెంబర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాను. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ లిస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ టు ద యూజర్ సో హీ కెన్ వ్యూ ద కంటెంట్, మోడిఫై ద కంటెంట్ ఇన్ ద వర్క్ స్పేస్. అప్పుడు ఏ రోల్ ఇస్తాను చెప్పు? మనం లీస్ట్ యాక్సెస్ ఇవ్వాలి. ఆ లీస్ట్ యాక్సెస్ ఏంటంటే వర్క్ స్పేస్ లో కంటెంట్ ని చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం యాక్సెస్ ఇస్తాం అప్పుడు? కాంట్రిబ్యూటర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని అర్థమైనా ఏమైనా డౌట్ ఉన్నాయా మీకు? అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఆప్షన్ అంటే జస్ట్ ఏం లేదు, మీకు కొన్ని క్వశ్చన్స్ ట్రిమ్ చేసి చెప్తున్నాను, అట్లీస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి లైసెన్స్ రాసుకోండి, పవర్ బిఐ లైసెన్స్ అని రాసుకోండి. రోల్స్ అయిపోయిన తర్వాత 4th ఇంటర్వ్యూ క్వశ్చన్ నుంచి పవర్ బిఐ లైసెన్స్, టైప్ ఆఫ్ లైసెన్స్. 5th పాయింట్ అని పెట్టుకోండి, హౌ టు షేర్ రిపోర్ట్. ఓకే, 5th పాయింట్ టైప్ ఆఫ్ లైసెన్సెస్ ఏముంటాయి చెప్పండి మీరు? ఫస్ట్ ఫ్రీ వస్తుంది, ఫస్ట్ ఫ్రీ, దాని కింద ప్రో, దాని కింద ప్రీమియం పర్ యూజర్, ప్రీమియం పర్ కెపాసిటీ. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్ గా ఒకటి యాడ్ అయింది, ఫ్యాబ్రిక్ కెపాసిటీ అని రాసుకోండి కింద, ఫ్యాబ్రిక్ కెపాసిటీ. ఇవి మీరు అట్లీస్ట్ ఇవి డిఫరెన్స్ మీరు జస్ట్ మేము ఇంటర్వ్యూ క్వశ్చన్ టైప్ ఆఫ్ లైసెన్సెస్ అంటే ఇది చెప్పండి. ఫ్రీ అంటే ఫ్రీకి, ప్రోకి, ప్రీమియంకి డిఫరెన్స్ అడుగుతాడు. ఫ్రీ అంటే ఏంటి? రిపోర్ట్ని షేర్. ఫ్రీ అంటే వేసుకోండి, అక్కడ ఫ్రీ పక్కన రాసుకొని చెప్తాను, 100 MB అని పెట్టండి. 100 MB అంటే ఒక ఫైల్ 100 MB వరకే ఉంటుంది, అంతేనా? రిపోర్ట్ని షేర్ చేయొచ్చా? రిపోర్ట్ని షేర్ చేయలేడు అనుకుంటా కదా. లైసెన్స్, ఇండివిజువల్ రిపోర్ట్ క్రియేషన్, షేర్ రిపోర్ట్, షేర్ చేయలేడు, అంతే కదా. షెడ్యూల్ రిఫ్రెష్ చేయొచ్చా? జస్ట్ ఆ 2 పాయింట్స్ రాసుకొని సరిపోతుంది. ఆ పక్కన కామా పెట్టుకుని 100 MB తర్వాత కామా పెట్టుకుని కాన్ షేర్ రిపోర్ట్ వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రోకి రండి. ప్రో దగ్గర ఏం చేస్తారంటే ప్రోకి 1 జీబీ పెట్టుకోండి. అంటే 1 జీబీ అంటే ఏమవుతది చెప్పు తనుష? ఫైల్స్. ఫైల్ సపోర్ట్ చేస్తది. అంతేనా? 8 రిఫ్రెషెస్ పెట్టుకో. 8 రిఫ్రెషెస్ పర్ డే పెట్టుకో. 8 రిఫ్రెషెస్ పర్ డే అంటే ఏంటి? యాహ్! సో, ఇది 1 జీబీది ఇది అర్థమైంది కదా మీకు? ప్రో అంటే ఏంటి? ఇప్పుడు ప్రీమియంకెళ్ళని చెప్తాను. ప్రీమియం పర్ యూజర్ దగ్గర 10 జీబీ పెట్టుకోండి. 48 రిఫ్రెషెస్ పెట్టుకోండి. యాహ్! సో, యాహ్! పర్ డే. సో, ఇప్పుడు మరి సేమ్ అదే ప్రీమియం పర్ కెపాసిటీ కూడా పెట్టుకోండి. సేమ్ 10 జీబీ అదే పెట్టుకో. 10 జీబీ కాదు 100 జీబీ పెట్టుకో. సేమ్ 100 జీబీ పెట్టుకో. 48 టైమ్స్ రిఫ్రెష్ సేమ్. సో, ప్రీమియం పర్ యూజర్‌కి కెపాసిటీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి మీకు? ఎవరికైనా గుర్తుందా? అవును. అవును. సో, మన డిఫరెన్స్ ఏంటంటే ప్రీమియం పర్ కెపాసిటీ అంటే బల్క్ ఆఫ్ యూజర్స్ కావాలన్నప్పుడు ప్రీమియం పర్ కెపాసిటీకెళ్తాము. సింగిల్ యూజర్ కావాలి సేమ్ ఫీచర్స్ అంటే ప్రీమియం పర్ యూజర్. ఓకేనా? ఫ్యాబ్రిక్ వదిలేసేయండి. ఫ్యాబ్రిక్ అవసరం లేదు. ఇప్పుడు ఇంతవరకు మనం ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ మీకు అర్థమైందా? మీరు ఈ మాత్రం మీరు ఆన్సర్ చేయగలరా? ఏదైనా టఫ్‌గా ఉందా మీకు? ఏం లేదు గదా! ఓకే. ఫైన్. సో, మనం ఇంతవరకు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ ఈరోజు రివిజన్ చేసాము. రేపు ఏం చెప్తానంటే ఇంకొక 2 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. డాష్‌బోర్డ్ అంటే ఏంటి రాయండి కింద. సిక్స్త్ పాయింట్ కింద రాసుకోండి. డాష్‌బోర్డ్ అంటే ఏంటి రాయండి. యాహ్! డాష్‌బోర్డ్ అంటే ఏంటి రాయండి. సో, అశ్రిత డాష్‌బోర్డ్ అంటే ఏంటి? మనం వర్కౌట్ చేసాం. విజువలైజేషన్స్ ఉన్న ఒక డాష్‌బోర్డ్ అంటే సింపుల్‌గా ఇది సింగిల్ పేజ్ that shows important visual. It is a single page where we show important visual. అంతే కదా! అంటే అసలు డాష్‌బోర్డ్ ఎలా చేస్తాం అశ్రిత? ఒక రిపోర్ట్‌లో 4, 5 విజువల్స్ తీసుకొచ్చి ఒక డాష్‌బోర్డ్‌లో యాడ్ చేస్తాం. అంతేనా? యెస్ సార్. ఆ పేజ్‌ని మనం డాష్‌బోర్డ్ అంటాం. అంతేనా? యెస్. వేర్ వి షో ద ఇంపార్టెంట్ విజువల్స్. మరి టైల్ అంటే ఏంటి? విజువల్ అవును. ఎక్కడ విజువల్? రిపోర్ట్‌లో విజువల్, డాష్‌బోర్డ్‌లో పవర్ బిఐ విజువల్. సర్వీస్. డాష్‌బోర్డ్‌లో ఉన్న విజువల్స్‌ని టైల్స్ అంటాం. అంతేనా? విజువల్ ఇన్ ద డాష్‌బోర్డ్ ఈస్ కాల్డ్ టైల్స్. విజువల్ ఇన్ ద డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్‌లో ఉన్న విజువల్స్‌నే కదా మనం టైల్ అంటాము. అంతేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నాయా? మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ. ఓకే. సో, ఇంకొకటి యాహ్! ఫైన్ డన్. సో, మీరు ఈ పేజ్‌ని చేసి మీ నోట్స్ కింద పెట్టుకోండి. ఓకేనా? 1 మినిట్. సో, అర్థమైంది కదా! మీ ఇద్దరికి ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఈ నోట్స్‌ని మీరు సేవ్ చేసుకోండి. నేను ఇచ్చిన డాక్యుమెంట్‌తో పాటు ఇది పెట్టండి. ఇది వాట్సాప్‌లో షేర్ చేయండి. సో, రికార్డింగ్ ఆపేసేయండి. ఒకేసారి రికార్డింగ్ ఆపేసి 1 మినిట్ నేను బ్యాక్ వస్తా. ఈ నోట్స్‌ని షేర్ చేయి తనుష మన గ్రూప్‌లో. ఓకే. రికార్డింగ్‌ని స్టాప్ చేసి ఈసారి సేవ్ చేయి.